75 75 సంవత్సరాలకు స్టిల్ ఆటగాడు. నిజంగానే 12 మంది పిల్లలు, 128 పిల్లలు, తర్వాత 650 మంది మనవలు, 50 మంది ముని మనవలతోని స్టిల్ నాట్అవుట్ క్రికెట్ ప్లేయరు, ఆటగాడు. నిజంగా మోసా అసయ్య రిజిస్టరు అందరి పేర్లు గుర్తుండవట, అందరి పేర్లు రాసుకుంటారు రిజిస్టరు. మరి 800 మంది పిల్లలు అంటే మరి ఎలాగమ్మా అవుతుంది? మోసా గారి ఫ్యామిలీ మన రాష్ట్రంలో 10 మంది ఉంటే చాలు. అమ్మ ఒడి వల్ల మొత్తం దేశం బడ్జెట్ అంతా వీళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. మనవల ఇల్లులు, ఇదంతా మనవల ఇల్లులు. నిజంగా తాత గురించి ఓ 2 మొక్కలు. తోపే మీ తాత, తోపు కదా, మీ తాత తోపు, దమ్ముంటే ఆపు. నిజం చెప్పండి రా, మీ తాత తోపా కాదా? మీ తాతలాగా మీరు కూడా 5 దేశాలు 100 మంది, 6 దేశాలు 100 మంది కన్నారు ఒక్కొక్కరును. రే మామూలుగా ఉండదు. దిస్ ఇస్ కిచెనా? వా కిచెను మొత్తం అందరి కిచెను ఒకటి కాదు. ఎవరు వంట ఆడదే, ఏ పిల్లం ఏదో వండుతుందో తెలియదు, అన్ని రుచులతో వస్తుండే కుర్రాడు. 8 పిల్లలు వండిన కూరలు ఇదిగా ఉంచుకున్నోడికి ఒక కూర, అడుక్కున్నోడికి 60 కూరలు అంటామా? మనోడికి మామూలుగా కూరలు కాదు, రోజుకో కూర. నిజంగా గంటకో కూర తింటాడు. ఇది అమ్మ ఎంత కిచెన్ ఉందో నిజంగానే. పూర్తిగా వీడియో చూడండి, నవ్వులు చాలా బాగుంటుంది. పూర్తిగా అందరికీ చూపించే ప్రతి మగోడు ఆడవాళ్ళు ఈ వీడియో చూడాలి. ఓకే, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన ఉగాండా అమ్మ 44 మంది పిల్లల తల్లిని చూశారు కదా. ఇప్పుడు ఉగాండా నాన్న 120 పిల్లల తండ్రిని మీరు చూడబోతున్నారు. ఇతనికి 120 మంది పిల్లలు, తర్వాత 8 మంది పిల్లలు, 650 మంది మనవలు, 50 మంది ముని మనవలు, దగ్గర 1000 మంది సంతానం ఫ్యామిలీ మెంబర్స్ చూడబోతున్నాం. బ్రదర్ మీ పేరు? నా పేరు చెల్సా? కాదు, మీకు తెలుగు ఎలా వచ్చింది? ఇండియాలో చదువుకున్నారా? చదువుకున్నా. ఎక్కడ? వరంగల్లోనా? వరంగల్లో చదువుకున్నా, అందుకే వచ్చింది. ఇదేంటి? ఇది నైల్ రివర్లో పెట్టింది. అవునా? నైల్ రివర్ పుట్టింది ఎక్కడనండి? 11 దేశాల్లో ప్రవహించే నైల్ రివర్ అయితే పుట్టింది ఎక్కడ? దీన్ని ఈ ప్లేస్ పేరేంటి? జింజా. ఇది జింజా అంటారు. ప్రకృతి నేచర్ బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆ ఉగాండా నాన్న, ఆఫ్రికా నాన్న దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సామాన్లు అన్నీ కొనుక్కొని వెళ్దాం. ఫస్ట్ గట్టిగా లైక్ కొట్టండి, తర్వాత మొత్తం వీడియోని అంతా చూడండి. చాలా నవ్వులు, చాలా బాగుంటుంది. సో ఆ పెద్ద కుటుంబానికి బీన్స్ మొత్తం అన్నీ తీసుకెళ్తున్నాను. రైస్ అయిపోయినాయి. ఆ బీన్స్ కొన్నాను 20 రైస్ కూడా కొన్నాను 25 కేజీలు బస్తా అనమాట. సో అన్నీ కొనుక్కొని అన్నీ పట్టుకొని వెళ్దాం. ఓకే, సో ఇది పెద్ద ఫ్యామిలీ కాబట్టి 4 కోళ్ళు తీసుకున్నాను. ఇదిగోండి 4 కోళ్ళు. లెట్స్ గో. 3 చూసుకుంటే మొట్టోకే కాదు, ఇవి కూర వండుకుంటారు. 3 కొన్నాను, పెద్ద ఫ్యామిలీ కదా. 1 2 3 మనవే పెట్టేసామన్నమాట నీట్గా. ఇంకా బయలుదేరడం వాళ్ళ ఇంటికి. మన పురుషుడు, యుగ పురుషుడు మోసా హసాయా గారి ఇంటికి వచ్చాం. వాళ్ళ సంతతి అంతా చాలామంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం తెచ్చిన గిఫ్ట్లన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓకే, లెట్స్ గో. అండి ఇదంతా నా పిల్లలంతానా హసాయా గారి ఫ్యామిలీ మెంబర్స్. చూడండి ఎంతమంది ఉన్నారో, మామూలుగా లేరు. చూడండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో. హసాయా గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతానా మామూలుగా లేరు. కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు ఇంకోటి ఉన్నాయి. అది ఇది లేదు. రండి. ఇవన్నీ కసావా మొత్తం అంతా. ఇదేటనుకున్నారు? కసావా. ఇది కసావా కదా, కసావా వండుకొని తింటారు. మొత్తం అవి ఎండపోయి అట్టుపళ్ళు. ఇవి ఈ అట్టుపళ్ళు అవి మొత్తం మామూలుగా లేదు. మొత్తం మోసా హసాయా గారు వాళ్ళ ఫ్యామిలీ. రండి, హసాయా గారి ఫ్యామిలీ మామూలుగా ఉండదు. మోసా గారి ఫ్యామిలీని చూడడానికి వచ్చాము. అదిగోండి పెద్ద మనిషి మోసా గారు. అదిగా మోసా గారు. సలాం అలైకుం. అస్సలం. నిజంగా ఆటగాడు, పెద్ద ఆటగాడు. ఇదిగో నీకోసం డబ్బులు తెచ్చాడు, మొత్తం అందరికీ చాక్లెట్లు. ఇదిగో మామూలుగా లేదు మరి పండుగ. ఏంగానా కలియుగ పురుషుడు మా రాడు. నిజంగానా కోళ్ళు అవి మన కోసం. ఇది మీ ఫ్యామిలీ. ఎవరి నేమ్ మీద హసాయా? మోసా హసాయా అండి. నిజంగా కుర్రోడు, ఆటగాడు, సూపర్ స్టార్ అనమాట. 70. యువర్ ఏజ్ ఇస్ 70 years. వాట్ ఈస్ యువర్ ఏజ్? 75. 75 సంవత్సరాలకు స్టిల్ ఆటగాడు. నిజంగానే 12 మంది పిల్లలు, 128 పిల్లలు,
తర్వాత 650 మంది మనవలు, 50 మంది ముని మనవలతోని స్టిల్ నాట్అవుట్ క్రికెట్ ప్లేయరు, ఆటగాడు నిజంగా మోసా అసయ్య. నిజంగా అదిగో మగవాళ్ళందరూ చూసి మామూలుగా కాదు, ఎంత ట్రిక్కులు. పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం అంతా చూపిద్దాం. ఈ సామ్రాజ్యం ఎలాగుంది, హసాయ గారి గురించి అన్నీ తెలుసుకుందాం. చాలా చాలా ఫండ్గా ఉంటుంది. హసాయ గారు ఏం చెప్తున్నారంటే తన ఇల్లు వాకిలి అన్నీ చూపిస్తున్నారు అన్నారు. సో అంతా హ్యాపీగా ఉంది, కానీ 2 పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. 10 మంది పిల్లలే ఉన్నారు అంటున్నారు. నిజంగా ఇలాంటి మోసా గారి ఫ్యామిలీ మన రాష్ట్రంలో 10 మంది ఉంటే చాలు. అమ్మఒడి వల్ల మొత్తం దేశం బడ్జెట్ అంతా వీళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది. వీళ్ళు పెళ్ళిళ్ళని ఎవరు పిల్లరట. ఎందుకంటే 500 రూపాయలు చదివించి మోసా అసయ్య గారు 50,000 రూపాయల ఆహారం తినేస్తారట. మరి ఫ్యామిలీ చిన్నదేటి, అంత పెద్దది. ఇంకా స్టిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. హైలైట్ కామెడీ ఏంటంటే ఈయనకి ఒకేసారి కొడుకు పుట్టారు, ఈయన కొడుక్కి ఒకేసారి కొడుకు పుట్టారు, మనవడికి కొడుకు పుట్టారు, ముగ్గురు ఒకేసారి. అంటే ఇక్కడ కొడుకు మనవడి కన్నా చిన్నోడు, కొడుకు తాతయ్య కన్నా చిన్నోడు. మామూలు ఫన్ కాదు. మరి అందరూ ఆటగాళ్ళు చూడండి. మొత్తం నిజంగా మోసా అసయ్య గారి సంతానం మామూలుగా లేదు. ఇంత పెద్ద సంతానం, అంత ఇల్లులు, ఒక 100 ఎకరాల్లో ఆసామి. నిజంగా తినడం, పని చేయడం, ఆటలాడడం, యుద్ధం చేయడం. అయ్యగారు నిజంగా గొప్ప ఫ్యామిలీ. ఎటువంటి కలహాలు లేకుండా అన్యోన్యంగా బతుకుతున్నారు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, ఏది తెలుసుకుందాం మోసా అసయ్య గారి మాటల్లోనే. రండి. From here up to there. So they are making like this one, huh? All of them. మేసి ఇదిగోండి అసయ్య గారి వైఫ్లు అంతానా తయారు చేస్తున్నారు పిల్లలు. అది ఎలా ఉండాలిరా నిజంగా గొప్పలమ్మా, మంచి ఆయన. నిజంగా ఒక పిల్లంది, ఒక శివుడు ఇద్దరికే అయిపోతే అలాగా అసయ్య గారు నిజంగా గ్రేట్. అదిగో మామూలుగా లేదు. అయితే ఇది రిజిస్టర్, మోసా అసయ్య రిజిస్టరు. అందరి పేర్లు గుర్తుండవట, అందరి పేర్లు రాసుకుంటారు రిజిస్టరు. మరి 800 మంది పిల్లలు అంటే మరి ఎలాగమ్మా అవుతుంది? నిజంగా మొత్తం 1000 మంది ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా గ్రేట్. నిజంగా గ్రేట్. మోసా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే ఐరన్ మ్యాన్. మీ అమ్మ నిజంగా అసలు ఎంత స్ట్రాంగ్. వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళ పిల్లలంతా. మా మొగుడు మామూలు మొగుడు కాదు, ఎవరికి ఇలాంటి మొగుడు దొరకరు అంటున్నారు. ప్రతి ఆడవాళ్ళని అంటే సమన్యాయం. 12 మంది పిల్లలకి ఏ లోటు రానివ్వకుండా 650 మంది 120 మంది పిల్లలకి ఏ లోటు రానివ్వలేదు. 650 మనవలకి తాత అనిపించుకున్నారు. నిజంగా ముని మనవుడు కూడా ఉన్నాడంటే చూసుకోండి. నిజంగా ఎంత గ్రేట్, నిజంగా గ్రేట్. ఈ రండి హౌస్ ఇల్లు చూద్దాం. ఇల్లు చూద్దాం. This house is for my child. From here ఓకే up to there. అబ్బరి అమ్మ. Yes. ఈ అమ్మ మొత్తం ఇల్లులన్నీ అసయ్య గారి చేతులతో మట్టి ఇల్లులు. మరి అన్ని మంది కదా, అన్ని మంది పిల్లలు, మరి ఇంక మామూలుగా ఉండదు. ఒక్కొక్క వైఫ్ ఒక్కొక్క రూమ్లోని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైఫ్. మామూలుగా లేదు. మరి నిజంగా అసయ్య గారు అంటే మామూలు విషయం కాదు. మట్టి ఇల్లులు, ఉరి గుడిసెలు. నిజంగా గొప్ప ఆయన మా మనిషి. నిజంగానా all of those houses of my child. This the houses of my child. Yes. నిజంగా బీబీసీ అన్నిట్లోనే వచ్చిందండి. రూమ్ ఎంత ఉందో చూడండి ఒక్కసారి రూమ్ చూసుకోవచ్చు. మట్టిల్లు చల్లగా ఉంటాయి. బాగుంది. అసయ్య గారి చేతులతో కొట్టుకున్నారు అంతా. గ్రేట్ మ్యాన్ మోసా అసయ్య. అదిగో ఎంత పెద్దది ఉన్నదో చూడండి. All of those. బాబా. సో దట్ ఈస్ వాట్? That is a sorghum. Yes. సో ఓకే, దిస్ ఈజ్ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్? సో మోసా అసయ్య గారు చెప్తున్నారు గంట్లు కోళ్ళకి గంట్లు అనమాట. సో దిస్ ఈజ్ లైక్ వన్ టైప్ ఆఫ్ మిల్లెట్. Like a millet. ఓకే, 1 ఎకరంలోని గంట్లు వేసుకున్నారు. గంట్లు అంటారు కదా. ఇంకా ఏమి ఉన్నాయో, ఏవి పెంచుతున్నారో తెలుసుకుందాం రండి. Yes. కిడ్స్, గ్రాండ్ కిడ్స్. Yes. మనవల ఇల్లులు. ఇదంతా మనవల ఇల్లులు. నిజంగానే అబ్బా మామూలుగా లేదా అసయ్యది. మనవలు ముని మనవలతోని ఎంత అన్యోన్యంగా ఉన్నవరా నాయన. నిజంగాన దండం పెట్టాలా.
అది బాగుంది. ఇది కరపెండలం దుంపలు. ఇవన్నీ కరపెండలం దుంపలు ఎండబెట్టేసి ఇలా పెట్టేస్తారు. తర్వాత ఇది పౌడర్ చేసుకుంటారు. ఎంతన కసావా ఇది మొత్తం. బాబా మామూలుగా లేదుగా. అట్టుపళ్ళు కూడా ఉన్నాయి. బనానా షోమి. సో మోసా దిస్ ఈజ్ ప్లాటాను. ముని అమ్మ ఇదిగో రూపాయి కూడా కొనుక్కోలేదు. అట్టుపళ్ళు మొత్తం 1 ఎకరంలో వేశారు. అండ్ కార్న్ ఆల్సోను. దిస్ వన్ మొక్కజొన్న. అమ్మ మొక్కజొన్న కూడా. దిస్ వన్ మొక్కజొన్న కూడా వేసారండి. మనం రూపాయి కూడా కొచ్చుకెట్టలేదు. మొక్కజొన్న మామూలుగా కాదు అమ్మ మొక్కజొన్న. సో మనోడి దగ్గర అన్నీ ఉన్నాయండి. ఏట్లేదు, శక్తి ఉంది, అన్నీ పెంచుకున్నారు. చాలు. దిస్ ఇస్ అవర్ బార్డర్. అయిపోయింది. దిస్ ఇస్ ఓకే. ఇక్కడ నుంచి ఈ మొక్కజొన్న ఇంకా అయిపోయింది. ఇదంతా ఇక్కడ నుంచి ఆ కొస వరకు మనోడిది మొత్తం అన్నీ ఉన్నాయి. కూర్చొని తిన్న తరగని ఆస్తి కుర్రోళ్ళది. రండి బుడ్డగాళ్ళు అందరూ చూడండి. మా బుడ్డగాళ్ళు రా. బుడ్డగాళ్ళు అంతా మోసా అసాయ గారి మనవలు వీళ్ళంతా. వీళ్ళందరూ మనవలు. రండి మీరండి. బాలయ్య బాబు మాకు మామూలుగా ఉండదు. అమ్మ బాలయ్య బాబుతో చెప్పానంటే మా బాలయ్య బాబు తెలుసా మీకు? బాలయ్య బాబు తోపు దమ్ముంటే ఆపు. మీ తాత ఆగండి. మీ తాత గురించి 2 మొక్కలు. తోపే మీ తాత తోపు కదా. మీ తాత తోపు దమ్ముంటే ఆపు. నిజం చెప్పండి రా. మీ తాత తోపా కాదా? మీ తాతలాగా మీరు కూడా 5 వయసులు 100 మంది 6 వయసులు 100 మంది కన్నారు ఒక్కొక్కరును. మామూలుగా ఉండదు. సో అసాయ దిస్ ఇస్ కిచెనా? కిచెను మొత్తం అందరి కిచెను. ఒకటి కాదు, ఎవరు వంట ఆడదే. ఏ పిల్లం ఏదో వండుతుందో తెలియదు. అన్ని రుచులతో వస్తుండే కుర్రాడు. 8 పిల్లలు వండిన కూరలు ఇదిగో. ఉంచుకున్నోడికి 1 కూర, అడుక్కున్నోడు 60 కూరలు అంటామా? మనోడికి మామూలుగా కూరలు కాదు, రోజుకో కూర. నిజంగా గంటకో కూర తింటాడు. ఇది అమ్మ ఎంత కిచెన్ ఉందో నిజంగాన. బాబా హసాయ ఏ జన్మలో చేసుకుని పుట్టేవరా నాయన. నిజమైన ఆటగాడు. సూపర్, మామూలుగా లేదు. అది హసాయ కుటుంబం నిజంగా గ్రేట్. హసాయ నిజంగా ఎంత పెద్ద ఎంతమంది ఉన్నారు నిజంగా. హసాయ 70 సంవత్సరాలకి ఇంకా కత్తిలాగా ఉన్నాడంటే ఏటనుకోవాలి. దుఃఖముక్కలాగా 150 సంవత్సరాలు బతుకుతాడు ఆటలాడుకుంటూను. అడిగాను 70 సంవత్సరాలకి ఆటలు ఆడుతున్నావా లేదా అంటే అంటుండు. ఆటలే ఎక్కడ తగ్గలేదట. అది మొత్తానికి బాగుంది. అసాయ గారి పరివారము కుటుంబము పెళ్ళిళ్ళకి పిలిస్తే అలాంటి కుటుంబాలని మామూలుగా ఉండదు నిజంగానే. పెద్ద ఆటగారిని చూడడానికి మన తెలుగు వాళ్ళు వచ్చారు. అన్న మీరు నిజంగా ఈ ఆటగారి గురించి ఒక మాట. అసలు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు అన్న. కదా మర్చిపోయింది కదా, ఇల్లులు మొత్తం అంతా వ్యవసాయం అంతా మన దగ్గర. మన కుటుంబాలను చూస్తున్నాం కదా. అమ్మో నిజంగా వదిలేస్తుంటాం ఇద్దరికి. నాన్నని అనాథాశ్రమంలో వేసేస్తుంటాం. మరి ఎలాంటి చూడాలి నిజంగా. నువ్వు మాత్రం చెప్తున్నా కదా, ఈయన మామూలుడు కాదు, యుద్ధ పురుషుడు, మహావీరుడు. ఎంతమంది మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టం. నిజమే. చూడండి ఆయన చెప్తే అందరూ ఎంత మాట వింటున్నారో. అది పవర్ అంటే అలా ఉండాలి. సో నిజంగా చాలా బాగుంది. ఫ్యామిలీని చూసి నాకు నిజంగా జలస వస్తుంది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మోసా అసాయ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ టేక్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్. అందరికీ ధన్యవాదాలండి. ఉంటానైతే అందరూ మంచిగా ఉండండి. ఐ విల్ మీట్ యూ 100 years after, 50 years after. ఐ విల్ మీట్ యూ కమ్. ఓకే, 100 సంవత్సరాలకు వద్దాం షష్ఠి పూర్తికి. బాయ్ అందరికీ. మంచిది. సో చూసారు కదండి ఎలా ఉందో ఈ మోసా అసాయ గారి ఫ్యామిలీ. చూసి చాలా నేర్చుకోవాలి నిజంగా. మీ అభిప్రాయం చెప్పండి ఇంత పెద్ద కుటుంబం మీద, అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. ఓకే,
నిజంగా అసలు నాకు చెప్పలేకపోతున్నాను, నవ్వు ఆగట్లేదు. ఇంత పెద్ద కుటుంబాన్ని నేను ఎలా మెయింటైన్ చేస్తుండో ఏంటో అనేది చాలా చాలా బాగుంది. సామాన్లు అవి తెచ్చిచ్చాను, డబ్బులు ఇచ్చాను ఇంత పెద్ద ఫ్యామిలీకి, ఏదో మన చిన్న సహాయం. ఓకే, తెలుగు వాళ్ళ నుంచి. ఓకే, ఈ వీడియో అంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ దేశం సౌత్ సూడాన్తో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు మూసా హసాయ, ఉగాండా, కంపాలా రాజధాని నుంచి. జై హింద్.